Namaste, I'm Dr. Ajay Chanakya Valavanini, consultant surgical oncologist and robotic surgeon at Apollo Hospitals, Jubilee Hills. ఇప్పుడు మనం రోబోటిక్ సర్జరీలో అడ్వాన్సెస్ ఏంటి అన్నది, అడ్వాన్స్ టెక్నిక్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం. రోబోటిక్ కొత్తగా వచ్చే రోబోటిక్ సిస్టమ్స్లో ఏంటంటే సింగిల్ పోర్ట్ అని వస్తుంది. ఇది వరకు రోబోటిక్లో ఏంటంటే మనం 2-3 స్మాల్ ఇన్సెషన్స్ చేసి అప్పుడు సర్జరీ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే కొత్తగా సింగిల్ పోర్ట్ అని చెప్పి వస్తుంది. సో ఓన్లీ ఒక ఇన్సెషన్ తోటే మనం లోపలికి వెళ్ళి దాంట్లో నుంచి ఆ ఒక ఇన్సెషన్ నుంచే 3 ఆర్మ్స్ వస్తాయి. 3 ఆర్మ్స్ తోటి మళ్ళీ మనం సర్జరీ అన్నది చేయగలం. సో ఇట్ గివ్స్ ఇంకా చిన్న ఇన్సెషన్ తోటి ఇంకా తక్కువ పెయిన్ తోటి ఫాస్టర్ రికవరీ అది ఉంటుంది దీంతో. అండ్ అలాగే ఆగ్మెంటెడ్ రియాలిటీ అని అంటారు. సో ఇట్ ఈస్ మోర్ లైక్ అందరికీ అర్థమైంది జీపీఎస్ ఫర్ సర్జన్ అనుకోండి. సో మన పేషెంట్ ఫిలిమ్స్ అవన్నీ మనం ఆల్రెడీ ఈ రోబోటిక్ సిస్టమ్ ఫీడ్ చేస్తే సర్జరీ చేసేటప్పుడు మనకి దగ్గరలో ఏమన్నా నర్వ్ ఉన్నా, ఆర్టరీ ఉన్నా, ఓకే ఎంత దూరంలో ఉన్నాం, దగ్గరికి వెళ్తున్నావా లేదా అన్నది అది కాషన్ చేస్తూ ఉంటుంది. సో దీనికి వల్ల ఏంటి అంటే అదర్ కొలాటరల్ డ్యామేజ్, అదర్ స్ట్రక్చర్స్ ఇంజురీ అవి కూడా చాలా తగ్గిపోతాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి అంటే మనం చేసే సర్జరీస్ సో ఎలా చేస్తున్నాము, దాంట్లో అన్నెసరీ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఫాస్ట్ అండ్ చేయడానికి, లేకపోతే ఇంకా బెటర్ అవుట్కమ్స్ ఇవ్వటానికి దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోహదపడుతుంది. సో అలాగే ఇంకోటి ఫ్లోరసెన్స్ గైడెడ్ ఇమేజింగ్. సో ఎప్పుడన్నా ఆపరేషన్ అది చేసేటప్పుడు ఇప్పుడు మనకి క్యాన్సర్ పరంగా చూసుకుంటే లింఫ్ నోడ్స్ అన్నది ఆర్గన్లో స్టార్ట్ అయ్యి తర్వాత నెక్స్ట్ యూజువల్గా లింఫ్ నోడ్స్ వాటికి స్ప్రెడ్ అవుతుంది. ఏ లింఫ్ నోడ్స్ అయితే ముందు ఈ డిసీజ్ అన్నది పాకుతుందో వ్యాపిస్తుందో అదని గుర్తించి ఆ లింఫ్ నోడ్స్ ముందు తీస్తాం. సో దీనివల్ల ఏంటి అంటే ఎక్స్ట్రా డ్యామేజ్ అన్ని లింఫ్ నోడ్స్ తీసి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గుతాయి. దీన్ని సెంటినల్ నోడ్స్ మ్యాపింగ్ అని అంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఫ్లోరసెన్స్ గైడెడ్ ఇమేజింగ్ ఇవన్నీ ఇంకార్పొరేట్ చేయడం వల్ల రోబోటిక్ సర్జరీలో మనకి బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. స్లోగా మనం క్యాన్సర్ సర్జరీ వాటిలో కూడా రాడికాలిటీ నుంచి ఆర్గాన్ స్పెసిఫిక్ అండ్ ఆర్గాన్ ప్రిజర్వింగ్ వైపు వెళ్తున్నాం.